దీక్షలు విరమించుకునేందుకు వచ్చే భవానీల కోసం పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. భవానీల దీక్ష విరమణ సందర్భంగా దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయ పోలీస్ అధికారులతో ఆయన సమీక్షించారు. భక్తులకు పూర్తి సమాచారం అందేలా ప్రత్యేకమైన యాప్ను రూపొందించాలని దేవాలయ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరులోని రంగనాథస్వామి ఆలయ సమీపంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. త్వరలో అర్చకుల వేతనాలు, నూతన ఆలయ కమిటీలను నియమిస్తామని మంత్రి తెలిపారు. ఇటీవల శృంగేరి పీఠాధిపతి జిల్లాలో పర్యటించి అనేక ఆలయాలను సందర్శించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారన్నారు. ఖమ్మం జిల్లా దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ గురుకులంలో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. కొద్ది నెలల క్రితం 10వ తరగతి విద్యార్థిని లక్ష్మీ భవానీ కీర్తిని ఎలుకలు కొరకడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. హాస్టల్లో తరచుగా ఎలుకలు కొరుకుతుండడంతో సిబ్బంది ఆమెకు రేబీస్ వ్యాక్సిన్లు ఇప్పించారు. అయితే కొద్ది రోజులకే లక్ష్మీ భవానీ కీర్తి కాలు, చెయ్యి చచ్చుబడిపోయాయని ఆమె తల్లి రోధిస్తుంది. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం దేవునిపల్లిలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. దుంపల బాలరాజ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్లో జీవనం కొనసాగిస్తున్నాడు. ఇంట్లోకి చొరబడ్డ దొంగలు బీరువా తాళం పగలగొట్టి 80 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో పక్కింటి వారు ఆయనకు ఫోన్ చేసి తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కేసు పునర్విచారణకు హైకోర్టులో మహిళా వాలంటీర్ల తరపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. వాలంటీర్లపై గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కేసును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ వాలంటీర్లు హైకోర్టును ఆశ్రయించారు. అధికారం అడ్డం పెట్టుకుని కేసును ఉపసంహరించుకోవడం సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు వ్యతిరేకమని పిటిషనర్లు తెలిపారు. అల్పపీడనం కారణంగా విశాఖ బీచ్ కోతకు గురవుతుంది. దీంతో విశాఖ ప్రజలను తీవ్ర ఆందోళనలకు గురిచేస్తుంది. అల్పపీడన ప్రభావంతో గాలులు ఉధృతంగా వీస్తున్నాయి. వైఎంసీఏ బీచ్ వద్ద అధికంగా కోతకు గురై సబ్మెరైన్ వరకు కొనసాగింది. బీచ్ కోత ఎక్కువగా ఉండడంతో అటు అధికారులు, ఇటు ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్పై ఏసీబీ ఉచ్చు బిగిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీ సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సంజయ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. దీనిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏసీబీ అధికారులు లేఖ రాశారు. అనుమతి లభించిన వెంటనే సంజయ్పై కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని కుటుంబానికి చెందిన గిడ్డంగిలో రేషన్ బియ్యం మాయంపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. గోదాములోని రేషన్ బియ్యాన్ని మచిలీపట్నంలోని మార్కెట్ యార్డుకు తరలిస్తున్నారు. 8 లారీల్లో లోడ్ చేసి పంపిస్తున్నారు. పేర్ని నాని తన భార్య జయసుధ పేరుతో పొట్లపాలెంలో గోదాము నిర్మించి పౌర సరఫరాల శాఖకు లీజుకి ఇచ్చారు. అయితే సదరు గోదాంలో 185 టన్నుల రేషన్ బియ్యం మాయమవడంతో ఆయన సతీమణి జయసుధపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. స్టాక్ మొత్తం ఖాళీ చేశాక ఆ గోడౌన్ను బ్లాక్ లిస్టులో పెట్టనున్నట్టు తెలుస్తుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం గ్రామంలో పొలం దారి విషయంలో 2 కుటుంబాలకు చెందిన మహిళలు ఘర్షణ పడ్డారు. పొలం హెచ్చుతగ్గులపై వాగ్వాదానికి దిగి రాళ్లతో కొట్టుకున్నారు. గాయపడ్డ మహిళలను కొమరోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు స్థానికులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ కండువ కప్పుకునేందుకు అనేక మంది తన కార్యాలయానికి వస్తున్నారన్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ తరపున పనిచేసిన వారు తన గడప తొక్కవద్దని ఎమ్మెల్యే హెచ్చరించారు. రెడ్ బుక్లో పేర్లు ఉన్న వారెవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. వెంకటగిరి పట్టణంలో త్వరలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయనున్నట్టు ఆయన తెలిపారు.
చిత్తూరు జిల్లా కొత్తకోటలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. రహదారిపై టైర్ పంక్చర్ అవడంతో అదే లైన్లో వస్తున్న మరో లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతులు పలమనేరుకు చెందిన కృష్ణమూర్తి, ప్రకాశం జిల్లా కొత్తపట్నంకు చెందిన ఎస్కే సిలార్గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గుజరాత్లోని పటాన్ జిల్లాలో ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేసి 5 టన్నుల ఎర్రచందనం, రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది. అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లను ఇద్దరిని విచారించగా గుజరాత్లో గోడౌన్ ఉందని పోలీసులు గుర్తించారు. 3,50,00,000 రూపాయల విలువైన 155 ఎర్రచందనం దొంగలు గోడౌన్లు సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ తెలిపారు. నెల్లూరు జిల్లా నోడా చైర్మన్గా టీడీపీ నాయకుడు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాధ్యతలు చేపట్టారు. నర్తకి సెంటర్ నుంచి వేలాది మంది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో నోడా కార్యాలయం వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. అట్టహాసంగా సాగిన ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రులు ఫారూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ పాల్గొన్నారు. హైదరాబాద్లోని మలక్పేటలో పోలీసులు తనిఖీలు నిర్వహించి 30 కేజీల గంజాయిని పట్టుకున్నారు. 5గురిని అరెస్టు చేసి కారు, బైకు స్వాధీనం చేసుకున్నట్టు సౌత్ ఈస్ట్ అదనపు డీసీపీ స్వామి తెలిపారు. బొలెరో కారును తనిఖీ చేసి గంజాయి పట్టుకున్నామన్నారు. అయితే నిందితులపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో గంజాయి కేసులు నమోదయ్యాయని తెలిపారు. జైలులో ఉన్నప్పటి పరిచయంతో ముఠాగా ఏర్పడి బయటకు వచ్చాక గంజాయి సరఫరా చేస్తున్నారని వివరించారు. సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్ టౌన్షిప్ స్టేడియం వద్ద 2071 క్వార్టర్స్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మంగపేటలో విషాదం చోటు చేసుకుంది. ఇప్పలపల్లి మల్లేశం అనే వ్యక్తి రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. గూడ్స్ రైలు వెళ్లిన అనంతరం పట్టాలు తనిఖీ చేస్తుండగా మృతదేహం కనిపించినట్లు రైల్వే సిబ్బంది తెలిపారు. భార్యాభర్తల గొడవ ఆత్మహత్యకు కారణమని తెలుస్తుంది. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్వహించిన ఈ కార్ రేస్ కేసు అంశం ఇప్పుడు ఏసీబీ వద్దకు చేరింది. ఈ వ్యవహారంలో విచారణ కోరుతూ తెలంగాణ సీఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ రాశారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని లేఖలో సీఎస్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా గవర్నర్ అనుమతి ఇచ్చిన లేఖను సీఎస్ జత చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గ్యాస్ లీకేజ్ కావడంతో పానీపూరి బండిలో మంటలు చెలరేగాయి. శని మందిర్ వద్ద వికాస్ అనే వ్యక్తి పానీపూరి బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సాయంత్రం సమయంలో బండిలో ఉన్న గ్యాస్ ఒక్కసారిగా లీక్ కావడంతో మంటలు వ్యాపించాయి. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో పానీపూరి బండి, ఆహార పదార్థాలు, వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలో చైన్ స్నాచింగ్ బ్యాచ్ హల్చల్ చేస్తుంది. తాడేపల్లి కొత్తూరు ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో దుండగులు చాకచక్యంగా చైన్స్ తెంపుకుపోతున్నారు. ఇద్దరు దొంగలు బైకుపై వచ్చి మహిళ మెడలో బంగారు గొలుసు తెంపుకొని పరారయ్యారు. ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే ఇదే తరహాలో మరో 2 ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి. తిరుపతి వేదిక్ యూనివర్సిటీలో చిరుత కలకలం రేపింది. యూనివర్సిటీ పరిసరాల్లో తరచూ చిరుత సంచరిస్తుందని సెక్యూరిటీ సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు. చిరుతను వెంటనే పట్టుకోవాలని విద్యార్థులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అటవీ విస్తీర్ణం తగ్గిపోవడంతోనే చిరుతలు గ్రామాల్లోకి వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా చిరుత ఆచూకీ కనుక్కొని దానిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు.